ఈనాటి వాక్య భాగము 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ సన్నిధానంలో కూడా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే యొక్క మైక్ ద్వారా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఎవరెవరి యొక్క మాటలు వింటున్నారో మరి వారిని తండ్రిని మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామం పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము ఈ 5వ వచనం మనము గమనించినట్లయితే, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారు, ఆయన భయంకరమైనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మరణమవుతానని చెప్పి తనకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. కనుక ఇక్కడ మనము గమనిస్తే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మనము ప్రాధాయపడతామో, దేవుణ్ణి మనము అడుగుతామో, మనకు దేవుడు ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించి మనం అడిగిన దాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఈరోజు మనము గమనిస్తే అనేక మంది వారికి ఉన్నటువంటి పరిస్థితుల వలన రకరకాలైనటువంటి సమస్యలు, లేదంటే అనారోగ్యాలు, లేదంటే వ్యాధి బాధలతో బాధపడుచున్నారు. మరి కొంతమంది ఆత్మస్థితిలో బలహీనమైన వారిని మనము చూస్తూ ఉన్నాము. అయితే మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనము ప్రాధాయపడతామో, దేవుడి దగ్గర మనము కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తామో, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయాన్ని అందిస్తారు. ఇక్కడ ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేశారో అటు రీతిలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. నీవు కన్నీళ్లు విడిచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలామందికి వారి జీవితంలో కొన్నిసార్లు వారికి వచ్చిన సమస్యలను బట్టి వారికి కొన్నిసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటంటే, నేను దేవుడిలో ఎంతగా కొనసాగుతూ ఉన్నాను, దేవుడికి కానుకలు ఇస్తున్నాను, దేవుని సంధికి వెళ్తున్నాను, వస్తూ ఉన్నాను, ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి, లేదా అనారోగ్యాలతో నేను బాధపడుతున్నానని చెప్పి ఒకవేళ నిరుత్సాహపడుతున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నీవు కన్నీళ్లు విడుచుట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కనుక మనం ఎప్పుడైతే మనమున్న పరిస్థితుల్లో నుంచి మనము దేవుణ్ణి వేడుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం దయచేస్తాడండి. దావీదు కీర్తనకారుడైనటువంటి దావీదు గారు రాసిన 65వ కీర్తన మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మనము 55వ కీర్తన మనం గమనిస్తే, 55వ కీర్తన 8వ వచనము, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవునికి స్తోత్రం. మనము చూడండి, చాలామంది చాలా సమస్యలతో ఉన్నప్పుడు వారు కృంగిపోతూ ఉంటారు. కానీ దావీదు గారు అయితే ప్రార్థించి దేవుడి దగ్గర తన యొక్క బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. నా కన్నీళ్లు నీ యొక్క బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కనుక మనము ఏ బాధలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మనల్ని చూస్తూ ఉంటారు. మనము ఆయనకు ప్రార్థించినప్పుడు ఆ సమస్య నుంచి మనల్ని దేవుడు విడిపిస్తారు. మనం 107వ కీర్తన 20వ వచనం మనం గమనించినట్లయితే, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి యొక్క పడిన గుంటలో నుంచి దేవుడు వారిని
విడిపిస్తానని, తన యొక్క వాక్కును పంపించి వారిని లేవనెత్తుతానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఎవరైనా మరి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మరి అది దేవుడికి తెలుసు. అయితే మనము కృంగిపోకుండా దేవునికి మనం మొరపెట్టినట్లయితే ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తానని, బాగు చేస్తానని తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయితే మనము నమ్మిక కలిగినట్లయితే యేసుప్రభువు చెప్తున్నారు, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావని చెప్పి ఆయన యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. కనుక మనం విశ్వాసం ఉంచి మనము దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తానని తన యొక్క వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నారు. కనుక ఎవరైనా మరి కృంగిన పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, మరి ఎటువంటి వ్యాధి బాధలతో బాధపడుచున్నా కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుడిని మనం నిజంగా వేడుకున్నట్లయితే, ఆయన నిజంగా మనం ప్రాధాయపడినట్లయితే దేవుడు మనల్ని లేవనెత్తుతారు. మరి అనేక మంది ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో బలహీనలైపోతున్నారు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. వారికి ఏదో సమస్యలు వచ్చినాయనో లేదంటే ఇబ్బందులు కలిగినాయనో దేవుడిని ఆరాధించలేకపోతున్నారు. కనుక మనం ఒక్కసారి దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన యొక్క కృపని అనుగ్రహించమని మనం అడిగినట్లయితే ఆ యొక్క బలహీనత నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎందుకనంటే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును కలుగు చేస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనము ఈ యొక్క సమస్యలకు భయపడి దేవునికి మనం దూరం అయిపోయినట్లయితే మనం ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని కోల్పోతాము. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. మనము ఆయన అంటున్నాడు, మీరు యొక్క మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కనుక మనం ముందు దేవునికి మనం ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే మన యొక్క ప్రతి అవసరం దేవుడు తీరుస్తారు. ఆయన యొక్క రాజ్యానికి కూడా దేవుడు మనల్ని అర్హులుగా చేస్తానని ఆయన యొక్క వాక్య ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కనుక మనము నమ్మినట్లయితే, నిజంగా దేవుని విశ్వసించినట్లయితే అని అంటున్నాడు, నీవు కన్నీళ్ళు విడుచుట చూసి నేను నిన్ను బాగు చేస్తాను. ఒకవేళ నీవు ఆధ్యాత్మికంగా బలహీనమై ఉన్నావేమో, నిజంగా దేవుడిని ప్రాధాయపడినట్లయితే, అడిగినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. కనుక అట్టి కృప ఇక మాటలు విన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు అందరములను ఆయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజమే ప్రభు, అనేక మంది వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, అస్వస్థతను బట్టి, మరి రకరకాల సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఆధ్యాత్మికంగా బలహీనలవి నీకు దూరంగా జీవిస్తూ అనేక అష్ట కష్టాలు పాలవుతున్నారయ్యా. కనికరించండి అయ్యా. ఇదిగో తండ్రి నాయన, మీరు ఇచ్చినటువంటి యొక్క జీవితం పట్ల ఒక అవగాహన కలిగి మరి నిన్ను ఆరాధించే విషయంలో తండ్రి నాయన, స్తుతించే విషయంలో మేము కృతజ్ఞత కలిగి, యథార్థత కలిగి నిన్ను ఆరాధించడానికి, హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రములు నాయన. మరి ఇదిగో తండ్రి, ఎవరెవరైతే యొక్క మాటలు వింటూ ఉన్నారో వారిని ఆదరించండి. ఇదిగో తండ్రి, నేను మరి హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు ఇదిగో కన్నీళ్లు విడిచి నీ యొక్క కృపను వేడుకుంటే తండ్రి నాయన, మరి తిరిగి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని అనుగ్రహించబో మీకు అందరం నాయన. ఎందుకంటే మరి మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశమని యొక్క వాక్యం సెలవిస్తోంది. మరి ఎవరు కూడా మమ్మల్ని యొక్క ఆధ్యాత్మికమైన మరణం నుంచి కానీ, శారీరకమైన మరణం నుంచి కానీ మమ్మల్ని తప్పించలేరు. నీవే మమ్మల్ని తండ్రి నేను తప్పించగలిగి కాపాడే నాదుడు. కనుక ప్రతి ఒక్కరూ తండ్రి నన్ను అందు విశ్వాసం ఉంచి నీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం దయచేయండి. ఇదిగో మేము కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, మేము బాధపడుతున్నప్పుడు నీవు చూస్తూ ఉన్నావని మేము గమనించుకొని నీ మీద ఆధారపడి తండ్రి నీవు ఇచ్చేటువంటి ఆదరణ, నీవు ఇచ్చేటువంటి స్వస్థత, ఆనందం మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పేట చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా నిదిన ఆహారం మాకు దయచేయము. మేడలు అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధం క్షమించుము. శోధనను తగ్గిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.